అందరికీ హాయ్. చేదు లేకుండా హెల్తీగా నేను ఎప్పుడు చేసుకునే రెసిపీని షేర్ చేస్తున్నాను. చక్రాలుగా కోసుకున్న కాకరకాయని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిలు, ఆవాలు, మెంతులు కొద్దిగా, జీలకర్ర, ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. ఇక్కడ చిన్న ఎర్రగడ్డలు యూస్ చేస్తున్నాను. ఇవి లేకపోతే రెగ్యులర్‌గా యూస్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాని వేసి ఫ్రై చేసి కాకరకాయని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, రుచిని పెంచడానికి ఒక స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను. కలిపి కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. చింతపండు రసం చేర్చి కూరకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఈ కూరకు అసలైన రుచి ఈ వేరుశెనగ గింజల పొడి. చివర్లో ఈ పొడి కొత్తిమీర వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది మా నాన్నమ్మ రెసిపీ అండి. ఇలాంటి పులుపు కూరల్లోకి అన్నిటిలోకి ఈ వేరుశెనగ గింజల పొడి వేసేది. అదే నాకు అలవాటైంది. వేడి వేడి అన్నము, రాగి సంగటిలోకి